బ్రేకింగ్ న్యూస్. విజయవాడ రాఘవయ్య పార్కు దగ్గర సైకో వీరంగం సృష్టించాడు. లెమన్ ట్రీ హోటల్ ఎదురు రోడ్డులో పార్కింగ్ చేసిన కార్ల అద్దాలు ధ్వంసం చేశాడు. సుత్తి పెద్దరించితో కార్ల అద్దాలు పగలగొడుతూ అక్కడి వారిని కొడతానని బెదిరించాడు. ఈ ఘటన సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలో జరిగింది. అయితే దుండగుడి మానసిక స్థితి సరిగ్గా లేదని గుర్తించిన పోలీసులు అతను సైక్రియాటిస్ట్ సెంటర్ నుంచి తప్పించుకొని వచ్చినట్లు నిర్ధారించి అతడి కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. విజయవాడ రాఘవయ్య పార్కు దగ్గర సైకో వీరంగం సృష్టించాడు. లెమన్ ట్రీ హోటల్ ఎదురు రోడ్డులో పార్కింగ్ చేసిన కార్ల అద్దాలు ధ్వంసం చేశాడు. సుత్తి పెద్దరించితో కార్ల అద్దాలు పగలగొడుతూ అక్కడి వారిని కొడతానని బెదిరించాడు. ఈ ఘటన సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలో జరిగింది. అయితే దుండగుడి మానసిక స్థితి సరిగ్గా లేదని గుర్తించిన పోలీసులు అతను సైక్రియాటిస్ట్ సెంటర్ నుంచి తప్పించుకొని వచ్చినట్లు నిర్ధారించి అతడి కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ రిపోర్టర్ పద్మ అందిస్తారు. గుడ్ ఈవినింగ్ పద్మ. ఇక మనం చూస్తే విజయవాడలోని రాఘవయ్య పార్క్ దగ్గర ఒక సైకో వీరంగం సృష్టించినట్లు వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజ్ కుమార్. విజయవాడలో సైకో వీరంగం చేస్తున్నాడు. సూర్యారావుపేట కూతవేటు దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సైకో భాష డ్రైవింగ్ స్కూల్ దగ్గర పార్కింగ్ చేసి ఉన్న కార్లను అద్దాలను ధ్వంసం చేశాడు. సైకో చేతిలో సుత్తి పట్టుకొని వాహనాల అద్దాలు ధ్వంసం చేస్తూ హల్చల్ చేస్తున్నాడు. స్థానికులు ఇది చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే మనం అతని విజువల్స్లో చూస్తుంటే అతను చూస్తే ఒక సైకోలా కాకుండా మంచిగా టీ షర్ట్ ప్యాంట్ అన్నీ నీట్గా ధరించి చక్కగా కనిపిస్తున్నాడు. ఏంటి అతని మానసిక పరిస్థితి ఎలా ఉంది? ఏమైనా పోలీసులు ఏమైనా చెప్తున్నారా? అతను ఇక్కడే ఒక సైకాట్రిస్ట్ దగ్గర నుంచి తప్పించుకొని వచ్చినట్టు కూడా తెలుస్తుంది. పోలీసులు ఇంకా మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందజేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా సమాచారం తీసుకోవడానికి వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీంతో అక్కడ ఉన్న చుట్టుపక్కల స్థానికులంతా చాలా భయభ్రాంతులకైతే గురవుతున్నారు. ఓకే, రైట్ పద్మ, థ్యాంక్ యూ.
బందర్ రోడ్లోని కలెక్టర్ కార్యాలయం పక్కన ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే ఒక గుర్తు తెలియని వ్యక్తి ఎవరైతే ఉన్నారో వచ్చి ఇక్కడ భాష డ్రైవింగ్ స్కూలు మొత్తం కార్లని అసలు అతను ఎవరో కూడా తెలియదంట వచ్చేసి ఒక సైకోలాగా కత్తి సుత్తి పట్టుకొని వచ్చేసి మొత్తం కార్లను ధ్వంసం చేయడం జరిగింది. అసలు ఏంటి అని మనుషులు ఎవరైనా అతని దగ్గరికి వెళ్తే చాలు అతను ఏవో తీసుకొని కొట్టేలాగా పీక కోసేస్తాను చంపేస్తాను అనుకుంటూ ఎవరు వస్తే వాళ్ళని అడ్డొచ్చిన ప్రతి ఒక్కరి మీదకి వెళ్ళిపోతూ ఇక్కడున్న కార్లన్నింటినీ ధ్వంసం చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే ప్రతి కార్ని కూడా మొత్తం పగలగొట్టేసి అది కూడా ఇక్కడ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ పక్కనే రోడ్లో మరి అందరూ ఇక్కడ ఉన్న ప్రజలైతే ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్న వాళ్ళంతా భయభ్రాంతులకు గురవుతున్నారు. అసలు ఇక్కడ ఉన్న వాళ్ళని సరే అసలు ఈ బాధ్యతలు అయితే ఎవరైతే ఉన్నారో ఈ కారు బాధ్యతలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది ఏంటి అనేది. ఇక్కడ బందర్ రోడ్డు ఏదైతే ఉందో బందర్ రోడ్డు లెమన్ ట్రీ ఆపోజిట్లో కలెక్టర్ ఆఫీస్ పక్కనే అనమాట. మన అంబేద్కర్ స్టాచ్యూ ఎక్కడైతే ఉందో అదే పక్కన రోడ్లో సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ దగ్గరలోనే ఈ సంఘటన జరిగింది. మరి అసలు ఆ వ్యక్తి పక్కన ఉన్న వాళ్ళు కూడా దగ్గరికి రావడానికి భయపడే అంత విధంగా సైకోలాగా ప్రవర్తించి వచ్చే కార్ల మీద కూడా వెళ్ళి వాటిని అద్దాలు పగలకొట్టేసి ధ్వంసం చేయడం జరిగింది. మరి ఇక్కడైతే దానికి సంబంధించిన ఈ సంఘటనకు సంబంధించిన బాధితులు అయితే ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటని చెప్పేసి వాళ్ళని అడిగి తెలుసుకుందాం పదండి. సార్ అసలు ఏమైంది సార్? ఏమీ జరగలేదండి. నేను నా కార్లో డ్రైవింగ్ స్కూల్ మాది, నా కార్లో నేను కూర్చుని ఉన్నాను. వచ్చి నా కార్ పక్కన ఆపాడు. ఏదో కస్టమర్ డ్రైవింగ్ నేర్చుకోవాలేమో అని నేను బయటికి వచ్చాను. వచ్చిన తర్వాత బండి కడగరాది అంటున్నాడు. యాక్టివా కార్ బండి వేసుకుని వచ్చాడు. బండి కడగరా అన్నాడు. నేను బండి కడగలంటే ఎవరు ఏంటి ఏం కావాలి అని అడిగాను. బండి కడుగుతావా నరకైనా చంపైనా అని సుట్టి తీసాడు. బయటికి సుట్టి తీసి ఆ కార్ అడ్డాలన్నీ పగలు కొట్టేశాడు. మీద వచ్చేస్తున్నాడు. అసలు నువ్వు ఎవరో నాకు తెలియదు, నాకు సంబంధం లేని మ్యాటర్, నువ్వు ఎందుకు అలా చేస్తావు అంటే ఏదేదో చెప్తున్నాడు. ఆ చాకు ఉండి పీక కోసేస్తాను అది ఇది అంటున్నాడు. కానీ నా కారు అద్దాలు మొత్తం పగలగొట్టేశాడు. ఇంకో కారు అద్దాలు మొత్తం పగలగొట్టేశాడు. నాకు భయం వేసి కొంచెం వెనక్కి వెళ్ళాను. నా మిస్సెస్ ఉన్నారు, ఫోన్ చేస్తే నా మిస్సెస్ వచ్చారు, నా బామర్తి వచ్చాడు. ముందు ఎప్పుడైనా మీరు అతను చూసారా? అతను ఏమైనా మీ దగ్గర డ్రైవింగ్ నేర్చుకున్నా ఇది కానీ ఏమైనా ఉన్నాయా? అసలు ఆ మనిషిని ఇదే ఫస్ట్ టైం నేను చూస్తాం. అంతకుముందు అసలు మొహం పరిచయం కూడా లేదు. అసలు ఆ విషయం ఏంటో తెలియదు, ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. ఏంటో నాకేం అర్థం కాలేదు. అది సందర్భం. మరి ఇంకొక బాధితులు కూడా ఉన్నారు. మరి అదే కాకుండా అటు నుంచి వస్తున్న ఏదైతే కారు ఉందో మరి ఆయన కూడా అసలు ఆయనకు ఎవరో కూడా తెలియదంటే వచ్చే కారును కూడా ఆపి ధ్వంసం చేయడం జరిగింది. మరి అతన్ని కూడా అడిగి తెలుసుకుందాం. అసలు ఎవరండి, మీకేమన్నా తెలుసా? అతను తెలియదు మేడం, నాకు తెలియదు. నేను అటు నుంచి వస్తున్నాను. నేను వస్తుంటే ఇక్కడ ఏదో అవుతుందని ఆగాను. నా కారు మీద పడిపోయి నా కారు అద్దాలు మొత్తం ఏంటి అనగానే నా మీద సుత్తి తీసుకొని దాడి చేయడానికి వచ్చాడు. పట్టుకునేటానికి కత్తి తీస్తున్నాడు. ఇది మేడం జరిగిన సంగతి. मारेंगे ट्राफिक अंदर कौन के देने का बना करो नहीं मारा उसे फाल